పుష్పవల్లి వెళ్ళు పుష్పవల్లి. ఏంటన్నా ఈ మిస్సినవరమ్మా ఇక్కడ పెట్టింది? నాకెలా తెలుస్తుంది? నేను ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చా. శంకరయ్య అయ్యా ఈ మిస్సిని తీసి లోపల పెట్టు. అలాగే అయ్యా. ఏం చేస్తున్నావు నువ్వు? పిల్లంటే నీకు అంత ఇష్టమా? నిత్యం తీసేస్తారు, తొందరగా పో. నువ్వింకా సారీ అడగలేదే. అయ్యో సారీ సారీ సారీ. ఎందుకు ఎన్నిసార్లు సారీ? ఎందుకంత గట్టిగా? అవును, ఇక్కడున్న నిచ్చెన ఎక్కడా? ఏంటి నిత్యం లేదా? పాపం నువ్వు. ఏ నైట్ ఫుల్గా నువ్వే నన్ను చూసుకోవాలి. పరవశాన్ని కలిగించే భక్తి పాటలు. పర్వాలేదే. అయ్ కర్ణ, మా నాన్న కూడా చాలా ఇష్టమైన సినిమా. అరే నాకు నచ్చిన సినిమా కర్ణలో గుంతలక్కడియా. ఇప్పుడు అర్థమైంది నువ్వు బస్సులో ఎందుకలా నిద్రపోతుంటావో. కొంచెం తక్కువ నిద్రపోతావా? కర్ణ చూస్తూ నిద్రపోతే బాగుండేది. ఏసీ గురించి ఈ ఫ్యాన్స్ అన్ని తిరుగుతున్నాయి కదా, అవన్నీ ఏసీ ద్వారా ఆపరేట్ అవుతాయి. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏసీ అండ్ డీసీ. అండ్ దిస్ ఈస్ కాల్డ్, చెప్పండి. నా పేరు పాండురంగ. కవి వాళ్ళ నాన్నని, వాళ్ళ అమ్మకి. కవి, ఏమైంది నాన్న? కవి మీ అమ్మకి. సార్, అయ్యో నాన్న, అమ్మకేమైంది చెప్పారు సార్. కవి ప్లీజ్ టేక్ ఇట్. ఇంటికి వెళ్దాం. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద లెసన్. ఎక్కువ సంతోషపడకు, ఇది ఓవర్ యాక్టింగే. ఏంటి ఓవర్ యాక్టింగా? ఎలా కనిపెట్టావు నువ్వు? ఈసారి కరెక్ట్గానే చేశానే. అమ్మకి అని అనేంత వరకు ఓకే. అవును. అక్కడ టేబుల్ దగ్గరకు జరికిచ్చావు కదా, అక్కడ దొరికిపోయావు. ఆ జర్క రైట్, అది సెటిల్డ్ యాక్టరా? అది ఓవర్ యాక్టింగా? ఈ కాలం పిల్లలకి అది అర్థం కాదులే. శివాజీ గణేశన్ అయినా కూడా ఇలాగే చేసుండేవాడు. ఇదంతా చేసింది దేనికోసం? అది మర్చిపోయాను. ఇదో చూడు, ఈ నంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఫోటో పంపావటగా. ఆడిషన్కి ఇప్పుడు వెంటనే రాగలవా అని అడిగారు. టీసీ ఇచ్చేస్తారు నాన్న. పోదాం పదరా. ఒంటరిగా వచ్చిన వాళ్ళని పంపించేశారు. నాకెందుకో తండ్రితో రావడం వల్ల ఇంకా ఇక్కడే కూర్చోబెట్టారేమో అనిపిస్తోంది. మీకేమనిపిస్తుంది? రే, అదే నా రాశి. నువ్వు మాట్లాడుకో. ఏదో పెద్దగా చిక్కేలా ఉంది. సార్ ఎలా సార్? బాబును బ్రహ్మాండంగా రెడీ చేశారు. అదరగొట్టాడు సార్. ఫిక్స్ సార్, ఫిక్స్. రోల్ కన్ఫామ్ ఫిక్స్డ్. ఓయ్ ఎంత అడగాలి? నేను చెప్పాను కదా, అదే 5 అడుగుదాం. సరే సార్. సార్ మీరు 5 lakhs మాత్రం రెడీ చేసుకోండి సార్. మన సినిమా వృత్తి రహస్యంలో బాబే హీరో. ఏంటి బాబు, హ్యాపీయేనా? హ్యాపీయేనా? పెద్దగా చిక్కుకున్నది నువ్వే. 5 lakhs అంటే ఇచ్చేసిరా, హీరో బయట వెయిట్ చేస్తాడు. సార్ మీరు నటించొచ్చు కదా, కెమెరాకు సూట్ అయ్యే మొహలా ఉంది. కవి ఏంటి బావా ఇటువైపు? కానీ కానీ మీరా మీరా ఏమైంది? నిన్నే అడుగుతున్నాను. డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ పోకిరెదవ విక్కీ ఉన్నాడు కదా, మీరాని అసహ్యంగా ఫోటో తీశాడు. పాపం మీరా, వాడు ఆ ఫోటోని కాలేజ్ అంతా చూపిస్తున్నాడు. ఫోటో ఎక్కడ? వాడు ఫిల్మ్ తీసేస్తున్నారా? ముందు కాలేజీకి డ్రెస్సులతో ఎవరు అలౌ చేశారు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? మన కాలేజీకి అంటూ ఒక పేరుంది, దాన్ని చెడగొట్టకండి.
సార్ వాళ్ళు ఆడేది హిప్ హాప్ సార్. దానికి శారీ కట్టుకొని ఆడడం కుదరదు సార్. రండి సార్. తమరు మాత్రం ఏంటంట కాలేజీలో రౌడీతనం చేస్తున్నారు. ఈడియట్. మీ ఇద్దరిని నేను సస్పెండ్ చేస్తున్నాను. గర్ల్స్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఈ సంవత్సరం కల్చరల్స్లో మీరెవరూ డాన్స్ చేయకూడదు. సార్ కావాలంటే ఏమైనా పాటలు పాడుకోండి లేదా మ్యూజిక్ పెట్టుకోండి, బట్ స్ట్రిక్ట్లీ నో డాన్స్. లివ్ నౌ. ఫోటో తీసింది వాడు, గొడవ పెట్టుకున్నది నువ్వు, కానీ మేము డాన్స్ చేయకూడదు కదా. నువ్వెందుకు నటుడు కావాలని ఆశపడ్డావు? నాకు బాగా ఇష్టం నాన్న. ఇష్టమనో పేరు ప్రఖ్యాతులు రావాలనో ఆశపడితే అదే స్వార్థం. ఏ స్వార్థం లేనిదే కళ. అది సృష్టించే వాళ్ళకంటే ఆస్వాదించే వాళ్ళకే సొంతం. దాని ద్వారా ఈ సమాజంలో ఎటువంటి మార్పునైనా తీసుకురాగలం. నువ్వు మార్చాలనుకున్న విషయాన్ని ఉండాల్సిన చోట ఉండి చెప్పి చూడు, కోట్లాది మంది వింటారు. నువ్వు కోపంతో వాణ్ణి కొట్టావు, ఇప్పుడేమైంది? వాడు నిన్ను తిరిగి కొట్టి నీ మొహానికి ఏవైనా అయ్యుంటే ఏం చేసేవాడివి? నువ్వు నటుడివి కానక్కర్లేదా? థ్యాంక్ యూ బాయ్స్. ఐ డెడికేట్ దిస్ టు ఆల్ మై లవ్లీ గర్ల్స్. యూజువల్గా అంటుంటారుగా, ఒక మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అని. అది ఎంతవరకు నిజమో అదేవిధంగా ఒక ఆడదాని ఓటమి వెనకాల ఒక మగాడు ఉంటాడు. హస్బెండ్, లవర్, టీచర్, అన్న, నాన్న, మట్టి, మశానం అంటూ ఎవరెవరో ఉంటారు. మీరు ఇదే చెయ్యాలి, ఇది చేయకూడదని బలవంతం చేయడానికి ఎవ్వరికి, ఆఖరికి మిమ్మల్ని కన్నవాళ్ళకి కూడా హక్కు లేదు. మిమ్మల్ని పట్టుకొని కిందకి లాగుతూనే ఉంటారు. మీరందరూ నడిచే వరకు రెక్కలు తగిలించుకొని ఎగిరి చూడండి. ఎగరాలని ఆశ లేదా? మరెందుకు కిందే కూర్చొని ఉన్నారు? పైకి రండి. సూపర్ మామా, పిక్చర్ మొత్తం జోకులే. ఆ కమిటీని ఎదరగొట్టారు కదా, ఎన్ని చప్పట్లు చూసావా? ఫస్ట్ సినిమాలో అనిపించలా? ఊరునే హైలైట్, నెక్స్ట్ వడి మీద ఇతనే. చేస్తాను చేస్తాను. ఈ సినిమాలో యాక్ట్ చేసినోడు రా ఆయన. అదే ఓకే ఓకే, థ్యాంక్ యూ ఉంటాను. థ్యాంక్ యూ సార్. సంతోషం ఉంటాను. మామ తాళనివ్వు. అక్కడ పెట్టు. రోజు వాటర్ ఏమో అని చూశాను. నీ మొహం పెట్టు. ఓకే. ఏంటి తమ్ముళ్ళు చూస్తున్నారు? 15 ఏళ్ళు కష్టపడ్డాను ఈ స్థాయికి రావడానికి. నా కథ గనక విన్నారో. ఏంటి బాయ్? షార్ట్ రెడీ సార్. వచ్చేస్తున్నా, నువ్వు వెళ్ళు. ప్రతిభ అనేది ఉంటే సినిమాల్లో ఖచ్చితంగా అవకాశం వస్తుంది. కాకుంటే కొంచెం లేట్ అవుతుంది. తమ్ముడు, ఏ బటన్ నొక్కాలి? పచ్చరంగు సార్. హలో, చెప్పండి. సంతోషం. మన కంపెనీకి రాకుండా ఉంటానా సార్? మంచిది సార్, ఉంటాను సార్. ఒకప్పుడు ఈడు నన్ను బాగా అవమానించాడు. ఇప్పుడు నా కాల్ షీట్లు కావాలంట. తమ్ముడు, శివశంకర్ అని ఒక ఆయన. ఓకే సార్. ఆయన నంబర్ ఇస్తాను. నా పేరు చెప్పండి. చాలా మంచోడు, ఏదైనా సాయం చేస్తాడు. చూడు బాబు, సార్, డైరెక్టర్ గారు దాదాపు 150 మందిని ఆడిషన్ చేశారు. వాళ్ళలో నువ్వే నచ్చావని చెప్పారు. ఆయన నీ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకోమన్నారు. రేపు పొద్దున ఆయనే ఫోన్ చేస్తారట. పేమెంట్ గురించి నువ్వేం దిగులు పడకు. ఓకే సార్. వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. దేవుని దయ వల్ల నీకు మంచి జరుగుతుంది. చాలా సంతోషం సార్. వెళ్ళిరా బాబు. థ్యాంక్ యూ సార్. ఎవరా కొట్టు ముందు కూర్చొని నిద్రపోయేది? రే హీరో, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ ఒకటి వస్తుంది మామ.
మన షాప్ నెంబర్ ఇచ్చాను. ఏంట్రా ఇలా తయారయ్యో? కాల్ చేసేవాళ్ళు కూడా ఇంత ఉదయాన్నే లేచి ఉండరు కదరా. నేను రాకపోతే ఏం చేసేవాడివి? కన్నం వేసి లోపలికి వెళ్ళేవాడివా? నాన్న కాసేపు చూసి వెళ్దాం. రై మనకి రావాలనుంటే ఎలాగైనా మనకి వస్తుంది. బొమ్మర్ది చెప్పు బావా. ఫోన్ కనెక్షన్ ఒకటి చెప్పోయా, ఇంట్లో పెట్టించేద్దాం. అలాగే. నువ్వు రారా పెడదాం. హలో, లేదు అలా ఎవరు లేరండి, రాంగ్ నెంబర్. మా తాతయ్య వింటేజ్ స్కూటర్ ఎప్పుడు మా ఇంటి ముందు ఉండేది. చిన్నప్పుడు దాని మీద ఎక్కి కూర్చొని నడుపుతున్నట్టే ఇమాజిన్ చేసుకునేదాన్ని. బైక్ అంటే అంత నచ్చుతుందా నీకు? నచ్చుతుందా? ఏ స్పీడ్ గా తోలచ్చు కదా, గాలి వీస్తుంది, సందు మందులో దూరి దూరి వెళ్ళొచ్చు. కానీ కార్ అలా కాదు, ఏదో అణిచిపెట్టినట్టు ఉంటుంది. కానీ బైక్ లో హాయిగా ఎగురుతున్నట్టు ఉంటుంది. ఏదో ఒక రోజు బైక్ నడపడం నేర్చుకుని ఇండియా మొత్తం తిరిగేస్తాను.